ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షరా జాబ్స్ జోన్. ఫ్రెండ్స్, పలు రకాల కాంపిటేటివ్ పరీక్షలకు ఉపయోగపడే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ కొన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొదటి ప్రశ్న. ఇటీవల పరివర్తన్ చింతన్ అనే మొట్టమొదటి త్రైపాక్షిక సేవా ప్రణాళిక సదస్సు ఎక్కడ జరిగింది? ఆప్షన్స్: ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు. ద రైట్ ఆన్సర్ ఢిల్లీ. నెక్స్ట్ ప్రశ్న. పీటర్ పెల్లెగ్రీని ఇటీవల ఏ దేశానికి కొత్త అధ్యక్షులుగా నియమితులయ్యారు? ఆప్షన్స్: నార్వే, స్లోవేకియా, డెన్మార్క్, రుమేనియా. ద రైట్ ఆన్సర్ స్లోవేకియా. ఇటీవల వార్తల్లో కనిపించిన సుఖ్నా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో ఉంది? ఆప్షన్స్: చండీగఢ్, లడఖ్, ఒడిశా, ఉత్తరాఖండ్. ద రైట్ ఆన్సర్ ఈస్ చండీగఢ్. ఉరల్ నది ఓఆర్ఎస్కే వరదల కారణంగా ఇటీవల ఓరెన్బర్గ్ ప్రాంతంలో ఫెడరల్ ఎమర్జెన్సీని ప్రకటించిన దేశం ఏది? ఆప్షన్స్: ఉక్రెయిన్, కజకస్తాన్, రష్యా, తజికిస్తాన్. ద రైట్ ఆన్సర్ ఈస్ రష్యా. నెక్స్ట్ ప్రశ్న. ఇటీవల యోగా మహోత్సవ్ ఏ ప్రదేశంలో నిర్వహించబడింది? ఆప్షన్స్: ఇండోర్, మధ్యప్రదేశ్. సెకండ్ ఆప్షన్ పూణే, మహారాష్ట్ర. థర్డ్ ఆప్షన్ అయోధ్య, ఉత్తరప్రదేశ్. లాస్ట్ ఆప్షన్ జైసల్మీర్, రాజస్థాన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ పూణే, మహారాష్ట్ర. ఇటీవల వార్తల్లో కనిపించిన TSAT-1A ఎలాంటి ఉపగ్రహం? ఆప్షన్స్: ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, క్లైమేట్ మానిటరింగ్ శాటిలైట్, కమ్యూనికేషన్ శాటిలైట్, నావిగేషన్ శాటిలైట్. షో సమాధానం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఇటీవల కొత్త గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ జిగ్ని ఏ దేశం ప్రవేశపెట్టింది? ఆప్షన్స్: నైజీరియా, జింబాబ్వే, సెనెగల్, టాంజానియా. ద రైట్ ఆన్సర్ ఈస్ జింబాబ్వే. ఇటీవల సోడియం సైనైడ్పై యాంటీ డంపింగ్ డ్యూటీని విధించాలని ఏ సంస్థ సిఫార్సు చేసింది? ఆప్షన్స్: వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. థర్డ్ ఆప్షన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్. ఫోర్త్ ఆప్షన్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ద రైట్ ఆన్సర్ ఈస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ అనే సంస్థ సిఫార్సు చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న. నెప్టిస్ ఫిలిరా ఇటీవల మొదటిసారిగా కనుగొనబడింది. భారతదేశంలో టేల్ వ్యాలీ వన్యప్రాణుల అభయారణ్యంలో ఇది ఏ జాతికి చెందినది? ఆప్షన్స్: సీతాకోకచిలుక, స్పైడర్, చేప, పాము. ద రైట్ ఆన్సర్ ఈస్ సీతాకోకచిలుక. నెక్స్ట్ ప్రశ్న. ఇటీవల ప్రపంచ వాణిజ్య సంస్థలో బియ్యం కోసం శాంతి నిబంధనను ఏ దేశం అమలు చేసింది? ఆప్షన్స్: భూటాన్, భారతదేశం, అర్జెంటీనా, ఆఫ్ఘనిస్తాన్. ద కరెక్ట్ ఆన్సర్ భారతదేశం. ఇటీవల వార్తల్లో కనిపించిన సీ-డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆప్షన్స్: ఇజ్రాయిల్, రష్యా, చైనా, భారతదేశం. ద రైట్ ఆన్సర్ ఇజ్రాయిల్. సైమన్ హారిస్ ఇటీవల ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? ఆప్షన్స్: ఐస్లాండ్, పోలాండ్, ఐర్లాండ్,
మలేషియా. ద కరెక్ట్ ఆన్సర్ ఐర్లాండ్. వరల్డ్ హోమియోపతి దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్స్: హోమియో పరివార్, ఒక ఆరోగ్యం ఒక కుటుంబం, హోమియోపతి ఆరోగ్యం కోసం ప్రజల ఎంపిక, థర్డ్ ఆప్షన్ హోమియోపతి ఇంటిగ్రేటివ్ మెడిసిన్ కోసం రోడ్ మ్యాప్, ఫోర్త్ ఆప్షన్ ప్రజా ఆరోగ్యంలో హోమియోపతి. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, హోమియో పరివార్, ఒక ఆరోగ్యం ఒక కుటుంబం. నెక్స్ట్ ప్రశ్న, గ్లోబల్ హెపటైటిస్ రిపోర్ట్ 2024 ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్స్: WHO, యూనిసెఫ్, UNDP, యునెస్కో. ద రైట్ ఆన్సర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WHO. నెక్స్ట్ ప్రశ్న, ఇటీవల మరణించిన పీటర్ హిగ్స్ ఏ పరిశోధనకు గాను నోబెల్ బహుమతిని అందుకున్నారు? ఆప్షన్స్: క్వాంటమ్ మెకానిక్స్, రేడియోధార్మికత యొక్క ఆవిష్కరణ, థర్డ్ ఆప్షన్ రేడియం మరియు పొలోనియం మూలకాల ఆవిష్కరణ, ఫోర్త్ ఆప్షన్ గాడ్ పార్టికల్ ఆవిష్కరణ. ద రైట్ ఆన్సర్ ఈస్ గాడ్ పార్టికల్ ఆవిష్కరణ. నెక్స్ట్ ప్రశ్న, ఇటీవల సముద్ర మార్గాల ద్వారా రష్యా ముడి చమురును ప్రధాన దిగుమతిదారుగా ఏ దేశం భారతదేశాన్ని అధిగమించింది? ఆప్షన్స్: చైనా, ఇరాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్. ద కరెక్ట్ ఆన్సర్ చైనా. ఇటీవల కోఆర్డినేటెడ్ లోనార్ టైం అని పిలువబడే చంద్రుని కోసం సమయ ప్రమాణాన్ని ఏర్పాటు చేయడానికి ఏ అంతరిక్ష సంస్థ నిర్దేశించబడింది? ఆప్షన్స్: CNSA, సెకండ్ ఆప్షన్ జాక్సా, థర్డ్ ఆప్షన్ ఇస్రా, ఫోర్త్ ఆప్షన్ నాసా. ద రైట్ ఆన్సర్ ఈస్ నాసా. నెక్స్ట్ ప్రశ్న, స్టార్టప్లకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి కెనరా బ్యాంక్ ఇటీవల ఏ సంస్థ MOUపై సంతకం చేసింది? ఆప్షన్స్: IIT మద్రాస్, IIT బాంబే, IIT ఢిల్లీ, IIT కాన్పూర్. ద రైట్ ఆన్సర్ IIT బాంబే. ఇటీవల చిత్తవైకల్యంపై బ్రిటన్ పరిశోధనా బృందంలో భాగంగా ఎవరు ఎంపిక అయ్యారు? ఆప్షన్స్: చాంద్ నాగ్పాల్, సెకండ్ ఆప్షన్ కైలాస్ జన్, థర్డ్ ఆప్షన్ అశ్విని కేశవన్, ఫోర్త్ ఆప్షన్ కమలేష్ కుంతి. ద రైట్ ఆన్సర్ ఈస్ అశ్విని కేశవన్. నెక్స్ట్ ప్రశ్న, ఇటీవల వార్తల్లో కనిపించిన CDP సురక్ష ప్లాట్ఫామ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆప్షన్స్: ఉద్యానవన రైతులకు సబ్సిడీని పంపిణీ చేయడం, విశ్వంలో అతిపెద్ద 3D మ్యాప్ను రూపొందించడం, ఓటరు నమోదు ప్రక్రియలను సులభతరం చేయడం, ఎన్నికల ఫలితాలపై నిజ సమయ నవీకరణలను అందించడానికి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఉద్యానవన రైతులకు సబ్సిడీల్ని పంపిణీ చేయడం అనేది CDP సురక్ష ప్లాట్ఫామ్ యొక్క ప్రాథమిక లక్ష్యం. నెక్స్ట్ ప్రశ్న, ప్రయాణానికి అత్యంత ప్రమాదకరమైన దేశాల జాబితాలో ఇటీవల ఏ దేశం పాకిస్తాన్ని చేర్చింది? ఆప్షన్స్: UK, రష్యా, బంగ్లాదేశ్, కెనడా. ద రైట్ ఆన్సర్ UK. ఏ దేశ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు జొనాథన్ క్రిస్టీ ఇటీవల ఆసియా బ్యాడ్మింటన్ టైటిల్ను గెలుచుకున్నారు? ఆప్షన్స్: అమెరికా, ఉక్రెయిన్, ఇండోనేషియా, జపాన్. ద కరెక్ట్ ఆన్సర్ ఇండోనేషియా. ఇటీవల ప్రపంచ కళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు? ఏప్రిల్ 13, ఏప్రిల్ 15, ఏప్రిల్ 14, ఏప్రిల్ 16. ద రైట్ ఆన్సర్ ఏప్రిల్ 15th. ఇటీవల ఏ కంపెనీ CEO అర్జున్ మోహన్ రాజీనామా చేశారు? ఆప్షన్స్: అమెజాన్, ట్విట్టర్, బైజూస్, ఫేస్బుక్.
ఫ్రెండ్స్ మీకు కానీ కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నౌ ద రైట్ ఆన్సర్ బైజూస్. ఇటీవల మోంటే కార్లే మాస్టర్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్స్: స్టెఫానోస్ సిట్సిపాస్, సెకండ్ ఆప్షన్ జాక్ కాలిస్, థర్డ్ ఆప్షన్ రుడ్యార్డ్ స్టీఫెన్, ఫైనల్ ఆప్షన్ డేవిడ్ కామెరూన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, స్టెఫానోస్ సిట్సిపాస్. డిఆర్డిఓ మరియు ఇండియన్ ఆర్మీ ఎంపీఏటీజీఎం వెపన్ సిస్టమ్ను ఇటీవల ఎక్కడ విజయవంతంగా పరీక్షించాయి? ఆప్షన్స్: మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, హర్యానా. ద రైట్ ఆప్షన్ ఈస్ రాజస్థాన్. ఇటీవల ఏ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా అన్హ్ జువాన్ నియమితులయ్యారు? ఆప్షన్స్: సింగపూర్, వియత్నాం, ఐర్లాండ్, స్వీడన్. ద రైట్ ఆన్సర్ ఈస్ వియత్నాం. నెక్స్ట్ ప్రశ్న: అతని జ్ఞాపకాల పుస్తకం కత్తిని ఇటీవల ఎవరు ప్రకటించారు? ఆప్షన్స్: అమితాబ్ అగ్నిహోత్రి, సెకండ్ ఆప్షన్ సంగీతా బిజ్లానీ, థర్డ్ ఆప్షన్ సల్మాన్ రష్దీ, ఫోర్త్ ఆప్షన్ మేఘ్నా అహ్లావత్. ద కరెక్ట్ ఆన్సర్ సల్మాన్ రష్దీ. ఇటీవల 500 T20 సిక్సర్స్ బాదిన తొలి భారతీయుడు ఎవరు? ఆప్షన్స్: విరాట్ కోహ్లీ, సెకండ్ ఆప్షన్ రోహిత్ శర్మ, థర్డ్ ఆప్షన్ మహేంద్ర సింగ్ ధోని, ఫోర్త్ ఆప్షన్ యశస్వి జైస్వాల్. ఫ్రెండ్స్ మీకు కానీ కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నౌ ద రైట్ ఆన్సర్ ఈజ్ రోహిత్ శర్మ. 60% తప్పుగా నిర్వహించబడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలకు కారణమైన దేశాల జాబితాలో ఇటీవల ఏ దేశం చేరింది? ఆప్షన్స్: భారతదేశం, కెనడా, ఇజ్రాయిల్, భూటాన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఇండియా. భారతదేశం చేరిందండి ఇటీవల. విప్రో యొక్క US1 యూనిట్ యొక్క CEO ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్: రోహిత్ అవస్థి, ఆశిష్ మిట్టల్, మలయ్ జోషి, అమిత్ రస్తోగి. ద రైట్ ఆన్సర్ ఈస్ మలయ్ జోషి. ఇటీవల ఏ దేశ ప్రధాని తన పదవిని వదులుకుంటున్నట్లు ప్రకటించారు? ఆప్షన్స్: ఇండోనేషియా, సింగపూర్, జర్మనీ, కంబోడియా. ద రైట్ ఆన్సర్ సింగపూర్. నెక్స్ట్ ప్రశ్న: ఇటీవల ఏ సీఎం AM టూరింగ్ అవార్డుని గెలుచుకున్నారు? ఆప్షన్స్: అమిత్ అరోరా, మాధవ్ సింగ్, ఈవ్ విగ్డర్సన్, వినీతా యశస్వి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఈవ్ విగ్డర్సన్. నెక్స్ట్ ప్రశ్న: UGC సభ్యునిగా 3 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎవరిని నామినేట్ చేసింది? ఆప్షన్స్: శ్రీధర్ బాబు, సెకండ్ ఆప్షన్ ఆశిష్ కుమార్ చౌహాన్, థర్డ్ ఆప్షన్ ANB, ఫోర్త్ ఆప్షన్ అమిత్ గోయల్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, అంటే శ్రీధర్ బాబు అండ్ ఆశిష్ కుమార్ చౌహాన్స్ని నామినేట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియోలో ఉన్న బిట్స్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.